ఒక్కసారి ఆలోచించినట్లయితే కనుక ఒక్కసారి ఆలోచించాలి. మనందరం కూడా చాలా లోతుగా మనం ఆలోచన చేయాలి. మన స్థానం ఏంటి మనం గమనించాలి. ఇది నమ్మాలి. మనము మన స్థానాన్ని మనకు తెలుసు. మనందరికీ తెలిసింది ఏంటంటే యేసయ్య నా కోసం చనిపోడు, యేసయ్య నా కోసం చనిపోడు అనుకుంటున్నాము. కానీ అసలు చేసింది ఏంటి? నువ్వు దాన్ని నమ్మి స్వతంత్రించుకోవాల్సింది ఏంటి? చూడండి, ఈ గుర్రానికి కుర్చీకి కట్టేస్తే తనలో ఉన్న బలం ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు మనము కూడా యేసయ్య మనకు చేసింది ఏంటో మనకు అర్థం కాక మనందరము కూడా ఈరోజు ఈ స్థితిలోనే మనం ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తులో మీరు చనిపోయారు. ఎవరు? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు, యేసయ్య రక్తంలో నా పాపను కడుక్కున్న వాళ్ళందరూ కూడా ఆ రోజే యేసయ్యతో చచ్చిపోయారు. యేసయ్య లేపబడిన రోజు అంటే వారు నమ్ముకున్న రోజే యేసయ్యతో పాటు లేపబడి ఎక్కడ కూర్చోబెట్టబడ్డారంటే యేసయ్యలాగా సింహాసనం అదంటే పైన కూర్చోబెట్టబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు పైవాడవే కానీ నువ్వు కింద వాడవు కాదు అనే విశ్వాసం అనేది దేవుని బిడ్డలారా మన గుండెలో గట్టిగా ఉండాలి. ప్రతిసారి కూడా నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతా ఉంటే అక్కడ నువ్వు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నేను పాపములో పడిపోవడానికి నేనేమన్నా ఇంకా కింద దేవుని చేత ఆ రోజు సిలువలో చంపబడి అక్కడే పూడ్చబడి లేనే. యేసయ్య ఎలాగ లేచి సింహాసనం మీద కూర్చున్నాడో అలాగే నేను కూడా యేసయ్యతో పాటు లేపబడ్డాను. ఇది ఒక గొప్ప విచిత్రము. దేవుని బిడ్డలారా, మనందరము నమ్మాలి. యేసయ్యతో పాటు యేసయ్యను నమ్ము రోజే నువ్వు పాపం నుంచి విడుదల పొందావు అనే నమ్మిక మన గుండెల్లో రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఇంకా పాపములో దిగజారిపోవడానికి వీల్లేదు. నా యేసయ్య నన్ను తలగా చేయి, నువ్వు నన్ను పైన నిలబెట్టు అని చెప్పి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన ఉద్యోగంలో రోజు రోజుకి జ్ఞానం లేకు, తగినటువంటి క్రమశిక్షణ లేకు, దేవుని బిడ్డలారా మరి ఇంకా అనేక విషయాలలో ఎవరెవరో మనల్ని క్రైస్తవుడని ద్వేషింపబడు. మొత్తం మీద నువ్వు ఒకవేళ అక్కడ ఇబ్బంది పడతా ఉంటే అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవా నేను పైవాడిగా నువ్వు నిలబెట్టావు. నేను ఉద్యోగంలో కూడా ఎవరు అన్యజనులు, ఆఫ్టర్ ఆల్ అన్యజనులు, ఆ అన్యజనుల ముందు నేను తలగానే ఉండాలి కానీ నేను పైనే ఉండాలి కానీ నిన్ను ఎరగని జనాంగములో నేను తల తోకలా ఉండడానికి వీలు లేదు అని చెప్పి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా